10,000 దగ్గర నుంచి ఒక లక్షలాది రూపాయల వరకు కూడా ఈ దోపిడీ జరుగుతూనే ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటే ప్రభుత్వానికి అసలు చీమ కుట్టినట్లేదు. ఈ నేరాలు ఎవరు చేస్తున్నారు, ఈ నేరాలను కట్టడి చేయడం ఎలాగా? కొన్ని లక్షలాది రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ ప్రభుత్వాలు ప్రక్కనే సైబర్ క్రైమ్స్ ని కట్టడి చేయడం కోసం ఒక సిస్టమ్ ని ఏర్పాటు చేసింది. ఏ సైబర్ సెల్ నుంచి అయినా సరే సైబర్ క్రైమ్ విక్టిమ్స్ కి న్యాయం చేసినటువంటి దాఖలాలు ఎవరైనా ఉన్నాయా? జరిగినటువంటి స్వతంత్ర దినోత్సవ వేడుకలు దిగ్విజయంగా జరిపినటువంటి మా సెక్యులర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఎజెండాలో ఏంటంటే సైబర్ నేరాలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఖాతాదారుల పరిస్థితి, బ్యాంకులో జరుగుతున్నటువంటి మోసాల మీద మన అధ్యక్షుల వారు మాట్లాడతారు. తదుపరి మన అధ్యక్షుల వారు మాట్లాడుతుందిగా కూర్చున్నాం. జేఆర్పీసీ ప్రధానంగా నేను చెప్పదలసిన అంశం ఏంటంటే, ఇవాళ ఎజెండా సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ వార్తల్లో తీసుకొస్తుంది. త్వరలోనే నోటిఫికేషన్ రాబోతోంది. అదేవిధంగా అక్టోబర్లో మనకి ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నారు అనేటువంటి వార్తనే మనకి ఈటీవీ అన్నింటిలోనూ కూడా వస్తున్నాయి. మనం త్వరగా ఈ మన ఎన్యూమరేషన్ ఫారాలు ఫిలప్ చేయడం, కొత్త ఓటర్ లిస్ట్ తయారు చేయడం, దీని మీద పని కల్పించుకున్నారు వాళ్ళు. నేను చెప్పేది ఏంటంటే, మన పార్టీ సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంగా జనరల్ ఎలక్షన్స్లో, సాధారణ ఎలక్షన్స్లో ఏ రకంగా అయితే పార్టిసిపేట్ చేశారో అదే రకంగా ముందుండి కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా దగ్గరుండి బాగా ఉత్సాహంగా ఎన్నో ఓట్లు పడేటట్టు చేయవలసిందిగా నేను కోరుతున్నాను. భారతదేశాన్ని కుదిపేస్తున్నటువంటి సైబర్ క్రైమ్స్ చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. సైబర్ నేరగాళ్ళని మనకి ప్రభుత్వాలు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ఎక్కడో నైజీరియా నుంచి వస్తున్నారు, అలాగే కొంతమంది సిస్టమ్స్ని అడ్డాగా పెట్టుకొని ఈ తరహా నేరాలన్నీ చేస్తున్నారు అని సైబర్ నేరగాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి తూతు మంత్రంగా కొన్ని కేసులు దర్యాప్తు చేస్తున్నారు, కొన్ని అరెస్టులు చూపిస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో మేము ఒక కేసులో డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మాకున్నటువంటి సమాచారం ఏంటంటే, సైబర్ నేరగాళ్ళ ముసుగులో కార్పొరేట్ శక్తులు, ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కార్పొరేట్ శక్తులు, అలాగే ప్రభుత్వపరమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే వైట్ కాలర్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఈ సైబర్ క్రైమ్స్ వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్తో బ్యాంకర్స్ని, మొత్తం సిస్టమ్స్ని హ్యాక్ చేస్తూ చాలా వరకు అకౌంట్స్ని హ్యాక్ చేస్తున్నారు. తద్వారా లక్షలాది కోట్లాది రూపాయలు వీళ్ళు సొంత అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారని తెలిసింది. దీని మీద ప్రభుత్వానికి అన్నీ తెలుసు. ప్రభుత్వానికి తెలిసి కూడా ఏమీ చేయలేకపోతుంది. స్వతహాగా ఏంటంటే, రోజు 10,000 దగ్గర నుంచి ఒక లక్షలాది రూపాయల వరకు కూడా ఈ దోపిడీ జరుగుతూనే ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటే ప్రభుత్వానికి అసలు చీమ కుట్టినట్లేదు. ఈ నేరాలు ఎవరు చేస్తున్నారు, ఈ నేరాలను కట్టడి చేయడం ఎలాగా? కొంచెం లక్షలాది రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ ప్రభుత్వాలు ప్రక్కనే సైబర్ క్రైమ్స్ని కట్టడి చేయడం కోసం ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసింది. ఏ సైబర్ సెల్ నుంచి అయినా సరే సైబర్ క్రైమ్ విక్టిమ్స్కి న్యాయం చేసినటువంటి దాఖలాలు ఎవరైనా ఉన్నాయా? ఒకటే, ఎవరో జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళకే న్యాయం జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే, ఈ సైబర్ క్రైమ్స్ వెనకతల ఈ నేరాలకి సూత్రధారులు ఎవరో. ఎందుకంటే ఆయన జేడీ జాయింట్ డైరెక్టర్ సిఎస్సి ఆ స్థాయి నుంచి వచ్చి రిటైర్ అయినటువంటి వ్యక్తి సిబిఐ నుంచి. అతనికి చాలా లూపోల్స్ తెలుసు. ఆయన సొంత విషయం మీద దృష్టి పెడతాడు ఖచ్చితంగా. ఈ తేనె తొట్టుకెళ్ళినట్టు చాలా విషయాలు బయటకు వస్తాయి అనో, లేకపోతే ఈ విషయాన్ని ఎదురుగా నడిపించుకోవడం అంత మంచి పరిణామాలు కాదని మొత్తం మీద ఆయన అమౌంట్ 2 crores రిలీజ్ చేశారు. ఎలా రిలీజ్ చేశారు, ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు చెప్పే దమ్ము ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి ఉందా? వాళ్ళకి నేరం ఎక్కడ జరుగుతుందో ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకి తెలుసు. ఎక్కడ జరుగుతుందో, ఏ విధంగా జరుగుతుందో, దీనికి సూత్రధారులు ఎవరో, పాత్రధారులు ఎవరో, ప్రభుత్వాల నుంచి ఏ మేరకు వీళ్ళకి సపోర్ట్లు ఉన్నాయనేది అందరికీ తెలిసినటువంటి జగమెరిగినటువంటి సత్యం. అందుకని ఈరోజు నేరాలు చేస్తున్నటువంటిది నేరగాళ్ళతో పాటు కొంతమంది ప్రభుత్వ పెద్దలు కూడా ఇందులో ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఈ దేశానికి,
ఈ దేశ సార్వభౌమాధికారానికి అలాగే ప్రజా భద్రతకు ఆర్థిక వ్యవస్థకి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు. ప్రజలు డబ్బు యథేచ్ఛగా దోచుకుంటున్నారు. బ్యాంకుల్లో దొంగ నోట్లు వస్తాయి, ఏటీఎంల్లో, దానికి సమాధానం చెప్పరు, మాకు సంబంధం లేదంటారు. అలాగే బ్యాంకులో ఈ సైబర్ క్రైమ్స్ ఏమైనా జరిగితే బ్యాంక్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే 2 స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, వెళ్ళి సైబర్ సెల్కి కంప్లైంట్ ఇవ్వండి. మనకు సంబంధం ఏంటండి? నీ బ్యాంకులో మేము డబ్బులు దాచుకుంటున్నాం, నీ బ్యాంకులో నేరం జరిగితే మేము మా టైంలు పాటు చేసుకొని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల. బ్యాంకర్స్ ఏం చేస్తారు? దానికి తగినట్టు బ్యాంకు సర్వీస్ అంతా కూడా ఎలా ఉంటుందంటే కస్టమర్కి అంటే ఖాతాదారులకి ఏ విధమైనటువంటి సర్వీస్, గుడ్ సర్వీస్ ఇస్తలేదు, అడిగితే సమాధానం చెప్పడం లేదు. ఇంత ఘోరమైనటువంటి దుస్థితిలో బ్యాంకింగ్ సర్వీసులు ఉన్నాయి. అసలు బ్యాంకింగ్ సర్వీస్ మొత్తం అక్కడ జనాలు ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ బ్యాంక్ మూలంగా మోసపోయినటువంటి వ్యక్తులే ఎక్కువగా ఖాతాదారులు అందరూ కూడా బ్యాంకుల్లో ఉంటున్నారు. వాళ్ళ అప్లికేషన్స్ పుచ్చుకొని మాకు ఎంత పోయిందండి, మాకు 10,000 పోయింది, మాకు ₹1,00,000 పోయింది, 80,000 రూపాయలు పోయింది, దానికి ఒక లెటర్ పెడుతున్నాం. బ్యాంకుల్లో ఈ మధ్యకాలంలో 50% ఖాతాదారులందరూ కూడా బాధితులుగానే ఉన్నారు. వీళ్ళందరూ కూడా బ్యాంకుల నుంచి నష్టపోతున్నటువంటి వాళ్ళే. ప్రధానంగా ఎస్బీఐ సేవలు అయితే మరీ అధ్వానంగా ఉన్నాయి. ఇంటెన్షనల్గా బ్యాంకింగ్ వ్యవస్థల మీద ప్రజలకి విరక్తి కలగాలి అనే ఉద్దేశంతో భవిష్యత్తులో ఏదైనా ప్రైవేటైజేషన్ చేసేద్దాం, ఈ ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా, ప్రభుత్వ బ్యాంకులన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసేసి ఈ క్యాపిటలిస్టులకి ఫైనాన్షియల్గా రూట్ క్లియర్ చేద్దామని ప్రభుత్వం ఏదైనా కుట్ర చేస్తుందేమో నాకు అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రతి ఖాతాదారుడు నష్టం వెనకదలా ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనేది మొట్టమొదటి చాలా అనుమానాలు ఉన్నాయి. దీని మీద ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తారు? ఇప్పుడు ప్రభుత్వమే తప్పు చేస్తుందనేది నిజమైతే ఈ బ్యాంకులో డబ్బులు దాచుకోవడం మూలంగా ఏమైనా భద్రత ఉందా? ప్రమాదాన్ని కొని తెచ్చుకునేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు బ్యాంకుల్లో డబ్బులు దాచుకునేటటువంటి పరిస్థితి ఉంది. బ్యాంకింగ్ సిస్టమ్ని ప్రజలు ప్రోత్సహిస్తున్నారు, అలాగే బ్యాంకులో డబ్బుకి భరోసా లేదు. అసలు రోజు నిత్యం వందలాది మంది చాలా వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా బ్యాంకు మూలంగా నష్టపోతూ మానసికంగా ఇబ్బందులకు గురవుతూ చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని మీద ఎవరో సమాధానం చెప్పడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఫర్ ఎగ్జాంపుల్ సమాజంలో ఈ ఖాతాదారులు నష్టపోతున్నారు, ఏం జరుగుతుంది, ఎక్కడ ఈ ప్రమాదం జరుగుతుంది తెలుసుకుందాం, బాధితులకు అండగా నిలబడదామని ఏ ప్రజాప్రతినిధికి కూడా చీమ కుట్టినట్లేదు. మాట్లాడితే ఒక ప్రచారం, కొన్ని కార్పొరేట్ మీడియా కూడా అలాగే తయారైనాయి. ఇదంతా నైజీరియా నుంచి స్కామ్లు జరుగుతున్నాయి. అంటే నైజీరియా ఆన్లైన్ సర్వీసు మీరు కట్టడి చేయలేకపోతే మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీస్ని రద్దు చేయండి. మీకు చేత కాకపోతే ప్రజలు నష్టపోతున్నారు. ఇక్కడ ఇదివరకు మాన్యువల్ సిస్టమ్ ఉంది కదా, ఆ మాన్యువల్ సిస్టమ్ని అదే కంటిన్యూ చేయండి. అందుకని మీరు ఆన్లైన్ సిస్టమ్ని మీరు ప్రూవ్ చేయలేరు అంటున్నారు. ప్రజలు నష్టపోతున్నారు. ఏ ఖాతాదారుని నష్టపోయినా మాకు సంబంధం లేదంటున్నారు. ఇదంతా కూడా బ్యాంక్ ఎంప్లాయీస్ని కూడా ప్రతి డేటా, ప్రతి ఖాతాదారుడి వివరాలు ఈరోజు బయట కార్పొరేట్ సెక్టార్లకు వెళ్తున్నాయన్నా, సైబర్ క్రైమ్కి అందుతున్నాయన్నా, సైబర్ నేరగాళ్ళకు అందుతున్నాయన్నా ఇక్కడ బ్యాంకు వాళ్ళ సహాయ సహకారాలు పూర్తిగా ఉంటున్నాయి. ఎందుకంటే ప్రతి ఖాతాదారుడి డేటా ఈరోజు బ్యాంకుల్లో ఉంటుంది. అసలు సిగ్గుపడాలి. బ్యాంకులో దొంగతనాలు ఏంటండి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఆర్థిక శాఖ ఏం చేస్తుంది? బ్యాంకులో డబ్బులు పోతున్నాయని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి ప్రభుత్వాలు. ఇప్పుడు ఈరోజు విద్యాశాఖలో అవినీతి జరిగింది, నీటు పేపర్ లీకేజ్ అయినాయి అంటే మొత్తం తిరుగుబాటు వచ్చింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడు. మరి బ్యాంకుల్లో జరుగుతున్నటువంటి అవకతవకలు నిర్మలా సీతారామన్ రాజీనామా చేయమనండి. లక్షలాది రూపాయలు భారతదేశంలో సామాన్యులు నష్టపోతున్నారు, దోచుకుంటున్నారు. ఇవన్నీ బ్యాంకుల సాక్షిగా. బ్యాంకుల్లో ఈరోజు సెక్యూరిటీ లేదు. నిర్మలా సీతారామన్ని రాజీనామా చేసి మొట్టమొదట సమాధానం చెప్పమనండి.